అసలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఏ అంటే తప్పది. ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ ఎందుకు కొంటున్నారు మీరు? మీకు ఇక్కడ బోల్డ్ అంత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో జల విద్యుత్ శక్తికి అవకాశం ఉంది, అది చేయలేదు. కావాలని కేసీఆర్ చేసింది అవినీతి. అసలు మీరు సోలార్ పవర్ తయారు చేయొచ్చు. విండ్ మిల్, చాలా విండ్ మిల్, పెద్ద పెద్ద కొండలు, దక్కన్ పీఠములు చాలా ఎత్తైన ప్రదేశం కదా, కొండలని కొట్టేసారు. కొండల మీద పవర్ మిల్స్, విండ్ మిల్స్ పెడితే బోల్డ్ అంత విద్యుత్ శక్తి తయారవుతుంది. అది ఎందుకు చేయలేదు? ప్రకృతిని నాశనం చేయకుండా విద్యుత్ శక్తి తయారు చేసే అవకాశాలు ఉన్నప్పుడు అది చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసింది, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసింది. అదంతా అవినీతే. అసలు కొన్నది ఎంత? 10 యూనిట్లు కొంటే 100 యూనిట్లు అని రాశారు ఒకటి. తర్వాత అంతంత కొనాల్సింది అంత, వాడు ఉత్పత్తి అయ్యేది ఎంత, దానికి ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎంత, నువ్వు కొన్నది ఎంత? 10 రెట్లు ఎక్కువ పెట్టి కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం కంటే 10 రెట్లు ఎక్కువ కొంటారా? తర్వాత మీరు కొన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ చూపిస్తారా? అంటే 100 రెట్లు ఎక్కువ అయింది. ఇది పెద్ద అవినీతి. మరి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలు ఏం చేశారు? దాని అర్థమైందంటే అందరికి పైసలు ముట్టినాయి, అన్ని పార్టీలకు ముట్టినాయి. అందుకని దీంట్లో అందరు నేరస్తులు, సహజ నేరస్తులు, తిలా పాపం తలా పిడికడ అన్నట్టు అందరూ పంచుకున్నారు. అందుకని ఇప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడుతున్నారు. కానీ ఇవన్నీ ఏం చేయాలి? మీరు బయటపడ్డప్పుడు ఏం చేయాలి? ఊరికి బయట అవినీతి అని చెప్పడం కాదు, ఎలక్షన్ లాభం కోసం చెప్పడం కాదు, శిక్షలు వేయాలి. శిక్షలు వేయాలంటే వాళ్ళ ఆస్తులు జప్తులు చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ మీరు రుజువు అయింది కదా, రుజువు అయినప్పుడు ఎక్కడైనా అవినీతి రుజువు అయినప్పుడు 75 ఏళ్లలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు జప్తు చేసినారా? చేయలేదు అంటే మీకు భాగస్వామి ఉన్నట్లు లెక్క. జప్తు చేయలేదంటే మీకు కూడా అందులో పాపం కొంత పంచుకున్నట్లు లెక్క. అందుకని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అవినీతి పరులను పట్టుకోవాలి. చివరి అల్టిమేట్ డెస్టినీ ఆఫ్ మనీ, ఆ పాపపు సొమ్ము చివరికి ఏ మజిలీకి చేరింది అది కూడా పట్టుకోవాలి. అక్కడ మజిలీకి చేరితే అక్కడ నుంచి బయటకు రాబట్టాలి. విదేశాలకు పోతే విదేశాల నుంచి రాబట్టాలి. కష్టమైన పని ఏం కాదు. జీపీఎస్ ఉంది కదా, ఇప్పుడు ఎవరు మనిషి ఎక్కడ పోతున్నారో మీరు ఫోన్ చూసి చెప్తున్నారు. ప్రపంచం అంతా డ్రోన్లు పంపించి నక్సలైట్లందరినీ చంపేస్తున్నారు. అంత ఎక్కడ ఎవరు తిరుగుతున్నారో కూడా వాళ్ళకి తెలిసినప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదా? ఆ డబ్బులు తీసుకుపోయేటోళ్ళే తీసుకుపోతారు కదా. అక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు చేస్తలేరు? హవాలా మనీ అనుకోండి, హవాలా ద్వారా పోతే కూడా పట్టుకోవచ్చు రూట్. హవాలా రూట్ కూడా తెలుస్తుంది, పెద్ద కష్టమైంది ఏం కాదు. అందుకని వీళ్ళు రూట్ తీయాలి, పట్టుకోవాలి, శిక్షలు వేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. లేకపోతే వీళ్ళు కూడా సహనేరస్తుల కిందనే దోషులుగా, ముద్దాయిలుగా బోన్లో నిల్చోవాల్సి వస్తుంది.